తెనాలి చెంచుపేటలో గల అమరావతి కాలనీలో నివాసం ఉంటున్న డాక్యుమెంటరీ రైటర్ రావులపల్లి రాజారావు అనే 104 సంవత్సరాల గల వయోవృద్ధులు ఆదివారం తుది శ్వాస విడిచారు. దివంగత రావులపల్లి రాజారావు భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. స్థానిక అమరావతి కాలనీలోని 104 సంవత్సరాలు కలిగిన వయోవృద్ధులు రావులపల్లి రాజారావు ఆదివారం మృతి చెందారు. డాక్యుమెంటరీ రైటర్ గాను పార్ట్ టైం పోస్ట్ మాస్టర్ గా సేవలందించిన రాజారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దివంగత రావులపల్లి రాజారావు సత్యమణి స్వరాజ్యలక్ష్మి 1985లో మరణించారు. వీరికి 3 పిల్లలు. రాజారావు స్వగ్రామమైన ఎడ్లపల్లి గ్రామంలో 25వ తేదీన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 105 సంవత్సరాలు రాజారావు ఎడ్లపల్లి స్వగ్రామం. గత 50 ఏళ్ళు 100 సంవత్సరాల చెంతర దస్తావేజులు రాస్తూ ఉండేవాళ్ళు. కొలతలు అవి కొలిసేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఆరోగ్యం చేత చివరి దశ దాకా కూడా ఆయన స్వయం బాత్రూంలోకి వెళ్ళటం, ఆయన స్నానం చేయడం ఇబ్బంది లేకుండా చివరి వరకు సుఖంగా. 105 సంవత్సరాల వయసు. ఈరోజు రావులపల్లి రాజారావు గారు ఎడ్లపల్లి స్వగ్రామము. వారు డాక్యుమెంట్ రైటర్గా, రావులపల్లి రాజారావు డాక్యుమెంట్ రైటర్గా మన తెనాలి చుట్టుపక్కల గ్రామాలు అందరికీ తెలుసు. సీనియర్ మోస్ట్ డాక్యుమెంట్ రైటరు. వారు 100 సంవత్సరాల వరకు కూడా డాక్యుమెంట్స్ రాస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం ఊపిరితిత్తుల దీనివల్ల కొంచెం లంగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. అంతేగాని ఏమీ లేదు. ఈరోజు ఉదయం కూడా కాఫీ తాగారు. అంటే ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పేదవాడి పెళ్ళి అయినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు. చాలా సంవత్సరాలు సైకిల్ దొక్కేవారు, నడిచేవారు, సైకిల్ దొక్కేవారు. తర్వాత ఒక మెపెడ్. ఈ విధంగా వారి జీవితం చాలా అద్భుతంగా సాగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. వారి అబ్బాయి కృష్ణమోహన్ గారు వారు డాక్టర్గా చేసి రిటైర్ అయ్యి కూడా, మా అన్నయ్య కూడా రిటైర్ అయ్యి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు రిటైర్ అయ్యి కూడా ఆయన స్టాంప్ రైటర్గా, మామూలుగా దస్తావేజు లేఖరుగా గత దాదాపుగా 60-70 సంవత్సరాలు రాశారు. ఆ 70 సంవత్సరాల్లో ఆయన రాసినటువంటి దస్తావేజ్ అయినా సరే కోర్టుకి వెళ్ళటం కానీ ఇంకోటి జరగటం కానీ జరగదు. ఎంతో ఖచ్చితంగా రాసేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఎడ్లపల్లి నుంచి తెనాలి రిజిస్టార్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ పని ముగించుకొని మళ్ళీ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన పనిచేసినంత కాలం సైకిల్నే ఉపయోగించారు. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒకసారి ఫ్లాగ్ హాయిస్ట్ ఆగస్టు 15 పిలిస్తే డాబా ఎక్కగలుగుతారంటే మా అందరికంటే కూడా ముందెక్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. గత